హాయ్ అండి సతీష్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ పవన్ కళ్యాణ్ పడాల సామాన్యుడు ఈ సీజన్ గెలుచుకున్నాడు. కామనర్గా అడుగుపెట్టి అనేక అప్స్ అండ్ డౌన్స్ పడిలేచిన కెరటంలాగా ఫైనల్ వరకు వచ్చి గ్రాండ్ ఫైనల్ ట్రోఫీ అయితే తీసుకున్నాడు. సో కామనర్గా వచ్చిన ఇతనికి ఎట్లా సాధ్యమైంది ఈ గెలుపు అంటే అది ఊరికే నల్లేరిపోయి నడకలాగా సాగల. అవమానాలు పడ్డాడు, మాటలు అనిపించుకున్నాడు, ఒడిదుడుకులు చూశాడు, ఒత్తిడికి గురయ్యాడు. అయినా సరే ఫైనల్లీ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. అందుకే సీజన్ 9 ట్రోఫీ అయితే దక్కించుకున్నాడు ఇతడు. ఎందుకంటే ఈ వైబ్ గురించి కూడా క్లియర్గా చెప్పుకుందాం. ఒకసారి వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. అట్లాగే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా చాలా కాంటెంపరీ ఇష్యూస్ మీద, నేషనల్, లోకల్, ఇంటర్నేషనల్ అనేక టాపిక్స్ మీద, వైరల్ టాపిక్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఇట్లాంటి అనేక టాపిక్స్ మీద మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో మొత్తానికి ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్ష కోసం ఈ ఆడిషన్స్ ఏవైతే జరిగాయో ఆ ప్రాసెస్లోనే ఆడియన్స్కి దగ్గరయ్యాడు. ఎందుకంటే అక్కడ బిహేవియర్ చూస్తే సంథింగ్ స్పెషల్. అందరూ మనం చూసాం, రేడియో జాకీలు, సింగర్సు, సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు, లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ కోసం వచ్చేవాళ్ళు కావచ్చు, ఇంతకుముందు కూడా కామనర్స్కి వచ్చిన వాళ్ళు రకరకాలుగా చూసాం. బట్ ఆర్మీ సోల్జర్గా రావడం అనేది ఫస్ట్ టైం బిగ్ బాస్ చరిత్రలో, తెలుగులో కావచ్చు, అదర్ లాంగ్వేజ్లో కావచ్చు. సో అక్కడే ఒక వైబ్ వచ్చింది. పైగా అక్కడ ప్రూవ్ చేసుకుంటూ లాస్ట్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోతారు, వాళ్ళ పనుల్లోకి పోతారు. నేను వెళ్తా కానీ చాలామందికి సమాధానాలు చెప్పాలి అన్నప్పుడే చాలామంది కనెక్ట్ అయిపోయాడు. ఎవరు అవునన్నా కాదన్నా అక్కడ నుంచి అతని జర్నీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇతనికి ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. అట్లాగే వచ్చిన కామనర్స్ అందరిలో ఇతనికే ఫస్ట్ హౌస్లోకి అయితే ఆప్షన్గా ఇచ్చారు, వాళ్ళందరిలో సెలెక్ట్ చేసిన 6గురిలో. సో మొత్తానికి ఫైనల్లీ అడుగుపెట్టాడు ఈ సోల్జర్ ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనే హౌస్లో కూడా అందరూ మనసులో గెలుచుకొని. నేను అప్పుడే చెప్పా, ఎప్పుడు ఒక వీడియో చేశా చాలా రోజుల క్రితం, నవంబర్ 30న ఒక వీడియో చేశా, చూడని వాళ్ళు చూడండి. ఒక సోల్జర్ గెలిస్తే ఏమవుతుందంటే షోకి, ఒక తెలుగు బిగ్ బాస్కి కాదు, ఓవరాల్గా కంట్రీ వైడ్ అనేక లాంగ్వేజ్లో జరుగుతున్న కన్నడ, తమిళ, మలయాళీ, హిందీ, ఇట్లా ఈ అన్ని భాషల్లో జరుగుతున్న ఈ బిగ్ బాస్ అనే కాన్సెప్ట్కి ఒక 100 కోట్ల ప్రచారం జరుగుద్ది. అట్లాగే బిగ్ బాస్ అంటూ ఒక బూతుల షో, వ్యభిచారుల కొంప, రకరకాలుగా మాట్లాడే వాళ్ళందరికీ అవగాహన లేమితో, ఏమి తెలిసి తెలియకని కూడా అనకల అజ్ఞానంతో అట్లాంటి పదాలు వాడారంటే అజ్ఞానం అనే చెప్పాలి. సో అట్లాంటి వాళ్ళందరికీ ఒక సోల్జర్ గెలిచాడు, ఒక ఆర్మీ మ్యాన్ గెలిచాడు ఈ బిగ్ బాస్ హౌస్ అంటే. ఇంటిల్ల పది చూసే షో, ఇలాంటి షోలో ఆర్మీ సోల్జర్ గెలిచాడంటే ఆ వైబ్ వేరేలా ఉంటుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, గతంలో రాలా, ఫ్యూచర్లో రాదు. ఇట్లాంటి అవకాశం బిగ్ బాస్ టీం కూడా వదులుకోదు. అట్లాగని సపోర్ట్ ఏమైనా చేస్తుందంటే చాలామందితో పోల్చుకుంటే ఇద్దరికి వచ్చిన సపోర్ట్ చాలా తక్కువైనా చెప్పాలి. టీం నుంచి, హోస్ట్ నుంచి సపోర్ట్ కాదు కదా, ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కూడా ప్రాపర్ వేలు కూడా రాలా. మరి అయినా ఎట్లా గెలిచాడంటే మీ సపోర్ట్, ఆడియన్స్. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, సీజన్ కూడా ముగిసిపోయింది. అనూహ్యంగా 10 వారాల వరకు విన్నర్ రేసులో ఊహించిన కంటెస్టెంట్ ఈ పవన్ కళ్యాణ్ విన్నర్ రేసులోకి రావడం, ఏకం ట్రోఫీ గెలుచుకోవడం. నిజంగా ఈయన జర్నీ చూసుకుంటే ఇది ఒక మిరాకిలే. ఇప్పుడు విన్నర్ రన్నర్ ట్రోఫీలో పోటీ పడిన ఇద్దరు మధ్య ఎట్లా ఉండిందంటే ఈ సీజన్లో, ఇప్పుడు తనుజ, పవన్ కళ్యాణ్ మధ్య వీళ్ళిద్దరూ ఆ టాప్ 2 పొజిషన్స్లో విన్నర్ రన్నర్ కోసం పోటీ పడ్డారు. బట్ గత సీజన్లకు భిన్నంగా ఎన్నడూ ఏముండేది, ఒక హైపు వీళ్ళిద్దరి మధ్య రైవలరీ కొనసాగించింది. నువ్వో నేను అన్నట్టు ఆడారు కనుక తాడోపేడ తేల్చుకుందాం అనక సరే ఆడియన్సే చూసుకుంటారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు నువ్వో నేను. అంత రైవలరీ వచ్చేటప్పుడు ఒక కోట్ల ఏమంటారు దాన్ని, కోడిపందేలు మాదిరిగా తలపడేటప్పుడు ఆ హైపు, ఆ వైబ్ వేరేలా ఉండేది. బట్ ఈ సీజన్లో అన్నిటికంటే భిన్నంగా ఫ్రెండ్షిప్ కాదు, అంతకుమించి అట్లనే లవ్ కాదు అంటారు, ఫ్రెండ్షిప్ మించి అంటారు. సో వాళ్ళకు ఫ్రెండ్షిప్ కంటే మించిన బాండ్ మాదని చెప్పుకునేటప్పుడు ఆ బాండ్ నేపథ్యంలో ఎవరు గెలిస్తే ఏమింది అనే వైబే వచ్చింది. ఎందుకంటే అన్ని సీజన్ల కంటే భిన్నంగా ఈసారి తనూజ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఆ జీరో రైవలరీ. అంటే విన్నర్ రన్నర్ మధ్య ఏ సీజన్లో చూసినా మంటలు రేగేవి, అగ్గి బరాటలాగా ఉండేది. అట్లాంటి సీజన్లో చూసిన మన కళ్ళతో ఈసారి ఏంటంటే జీరో రైవలరీ వాళ్ళ మధ్య. అయితే నువ్వు గెలువు, లేకపోతే నేను గెలుస్తా, అట్లాగే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే తనూజ నేను కానీ ఇమాన్యుయల్ కానీ విన్నర్ అవుతాం, ఇతడు కాదులే టాప్ 3లో 4లో ఉంటాడు, వెళ్తాడనే పరిస్థితి ఉండేది. బట్ ఈ కళ్యాణ్ కూడా అదే మాదిరి, నేనేముంది టాప్ 3లో 4లో పోతా, బట్ ఈవిడు కానీ ఇమాన్యుయల్ కానీ గెలుస్తాడు, ఎవరు గెలిచినా సంతోషం అనే మాదిరిగా అతను కూడా ఉంది. సో ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే ఆయనకి ఎట్లా ఉంటుందంటే ఈ హౌస్ నుంచి బయటకు వచ్చేసి కూడా లైఫ్ లాంగ్ నా దేవత ఈవిడే, తనుజే నన్ను గెలిపించింది అన్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఆ వైబ్ వచ్చింది కనుక. ఆల్రెడీ ఒక సీజన్ 7లో శివాజీ ఎట్లాగైతే ఒక కామన్ పల్లవి ప్రసాద్కి అన్ని రకాలుగా అండదండలుగా ఉండి తప్పులు చెప్పి ఒక గైడ్, ఒక ఫిలాసఫర్, కోచ్ ఇట్లా ఆడించి అతడు కింగ్ అవ్వాల్సిన శివాజీ
కింగ్ మేకర్ అయ్యి అతన్ని ఎట్లయితే విన్నర్ చేశాడో సేమ్ ఆ రోజు ఒక సెలబ్రిటీ ఒక కామనర్ని కింగ్ మేకర్ని చేసి కింగ్ మేకర్ అయ్యి కింగ్ని చేసి అతను కింగ్ మేకర్ అయ్యాడు. సేమ్ ఇప్పుడు కూడా ఈ సీజన్లో కూడా అట్లాగే తనుజ ఒక సెలబ్రిటీగా వచ్చి ఒక కామనర్ని గెలిపించి ఆవిడ ఇప్పుడు ఏంటంటే ఇతరుని కింగ్ చేసి ఆవిడ కింగ్ మేకర్ అయింది. అయితే బయట ఏం జరుగుతుంది, ఎట్లా గెలిచాడు అనేది పక్కన పెడితే అతని గెలుపు కోసం అనేక రకాలుగా ఇప్పటికీ కొన్ని చాలాసార్లు చెప్పుకున్నాం ఏ పాయింట్స్లో ఏ రీజన్స్ ఉన్నాయి ఏంటండి. అయితే ఆయన దృష్టిలో మాత్రం ఏంటి, పవన్ కళ్యాణ్ పడాల దృష్టిలో మాత్రం నన్ను గెలిపించిన దేవత తనూజ అదే ఫీల్. ఆయన అనుకుంటున్న వేలో కాకపోయినా ఆయన ఏమంటాడు, నేను అసలు ఏం ఆడుతున్నాను, ఎట్లా ఆడాలో అసలు గాడి తప్పి ట్రాక్ తప్పి అసలు ఏమో అర్థం పర్థంలో ఉన్నట్టు ఉంటే ఆవిడే వచ్చి అట్లా కాదు ఇట్లా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా ఆడాలని నాకు గేమ్ నేర్పింది, నేను గేమ్ ఆడానంటే గేమ్ మొదలు పెట్టానంటే ఆవిడ వల్లే అని ఆయనైతే ఫీల్లో ఉన్నాడు. నేను రాంగ్ గేమ్ ఆడుతూ ఉంటే నాకు రైట్ వేలో చూపించి నడిపించి నాలో ఉత్తేజం నింపి నాకు ఒక మార్గదర్శి నన్ను నడిపించింది గెలిపించింది అనే ఫీల్లో ఆయన ఉన్నాడు. కానీ అసలు రీజన్ ఏంటంటే ఆయన అనుకుంటున్నది అదొక వే అయితే అసలు వే ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న బాండ్ కూడా అసలు రీజన్. ఏమంటే ప్రతి సీజన్లో కూడా రైవలరీతో ఉంటే ఇక్కడేంటి ఆమె పట్ల విపరీతమైన ఆరాధనా భావంతో విపరీతంగా ఇష్టపడిపోయి ఆయన ఉన్నవాడు. ఆవిడ ఎన్ని మాటలన్నా ఆవిడ అగ్గి మీద గుగ్గిలిలాగా కేకలు అరుపులు పెడబొబ్బులు పెడతా ఉన్నా ఈమె వైలెంట్ షార్ట్ టెంపర్తో వైలెంట్ యాక్షన్కి ఆయన సైలెంట్ రియాక్షను ఇదంతా కలిపి ఆడియన్స్ నుంచి ఒక వైబ్రేషన్ వచ్చింది. ఏంటి ఆ అమ్మాయి అయిందానికి కాందానికి చిరుబుర్లాడుతూ చిరాకు పడుతూ కసురు కూడా పిచ్చోడా ఇట్లా అనేక సందర్భాల్లో తీసి పడేస్తూ ఉంటే ఇతను మాత్రం ఆవిడ మీద విపరీతమైన ఇష్టంతో క్రష్ అనే అదని ఇదనే అలా నవ్వుతూ తిడితే పడతాడు. నేను ఇతరులో గతంలో చెప్పినట్టుగా ఆ గీత గోవిందంలో లాస్ట్లో క్యారెక్టర్స్ మాదిరిగా ఆవిడ చెప్పింది కదా, అట్లా నువ్వు భరిస్తావు, ఓపిక పడతావు, తిడితే మన అమ్మాయి అనుకుంటావు, ఇట్లా అనుకుంటావు. ఆ మాదిరిగా ఆ అమ్మాయి అంత చిర్రుబుర్లాడుతూ చిరాకు పడుతుంది, ఇతరేంటి కూల్ కామ్ అండ్ కంపోజ్డ్గా అనేది అయితే వచ్చేసింది ఆడియన్స్ నుంచి. అరే కుర్రాడు చాలా ఓపికగా సహనంతో నవ్వుతా తీసుకుంటాడు తప్ప ఎప్పుడూ చిరాకు పడింది లేదు, కోపపడింది లేదు, ఆవిడ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వదని లేక. సో అవన్నీ కలిపి ఆడియన్స్ నుంచి ఒక వైబ్ వచ్చింది. ఫైనల్గా అతడికి అయితే ట్రోఫీ తెచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సంచాలకుడిగా ఆయన సుమన్ శెట్టి సంజన ఒక టవర్ టాస్క్ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, ఒకటి చెబుతా. సంచాలకుడిగా చేసేటప్పుడు ఆయన క్లారిటీతో ఉన్నాడు. బట్ ఆయన మీద పెడబొబ్బలు పెట్టేసి అరిచేసినా సరే సర్లే నువ్వు ఇస్తే ఇచ్చుకుంది కానీ పక్కకు పోయి కూర్చో, నేను సంచాలకుడు కాబట్టి నా డెసిషన్ ఇదే అని కూల్గా రియాక్ట్ అయ్యాడు. అట్లాగే ఒక రమ్య ఒక మాదిరి కావచ్చు, ఎవరైనా వాళ్ళ ఒపీనియన్స్ ఇట్లా ఆడుతున్నాడు ఏంటి అమ్మాయిలు పిచ్చి అలాంటి కామెంట్స్ చేసినా సరే అవునా అంటూ సైలెంట్గా ఉన్నాడు తప్ప వైలెంట్గా రియాక్ట్ కాల. ఎట్లాంటివన్నీ అరే ఎవరు ఏ మాట అయినా సరే పడతాడే తప్ప తిరిగి అండు రియాక్ట్ అవ్వడు, వైల్డ్గా రియాక్ట్ అవ్వడు, ఓవర్ అగ్రెషన్ లేదు. ఒకప్పుడు ఉండేది యాటిట్యూడ్ యారిగెన్స్ అవన్నీ పోయినాయి అట్లా. సో మొత్తానికి ఏంటంటే అలా తనుజ కూడా ఈయన ప్రతిరోజు విసుక్కోవడం చిరాకు పడడం కూడా ఆవిడ షార్ట్ టెంపర్తో అరిచేస్తుంది, ఈయన పక్కనేమో సైలెంట్గా ఉంటాడు పడతాడు అన్నట్టుగా. ఆవిడేంటంటే అనుకున్నది అవ్వకపోతే అరుపులు కేకలు, అది భరణి కావచ్చు, నాన్న అంటున్న భరణి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవి ఇతర విషయంలో కూడా చూసా పిచ్చోడే పక్కపోయి ఇట్లా కసురుకోడు ఇవన్నీ కూడా అతనికి ప్లస్ పాయింట్ అయ్యాయి. అట్లాగే నేను స్టార్టింగ్లో చెప్పిన ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇది ఎవరైనా ఎట్లా వదులుకుంటారు చెప్పండి. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఎట్లా అంటే ఒక సీజన్కి వచ్చేసరికి అది ఎంత పెద్ద వైపు వచ్చిందంటే నిజంగా ఒక ఈ సోల్జర్ అనే ఈ కేటగిరీ నుంచి ఎప్పుడూ రారు కదా, అది ఎంత ప్లస్ పాయింట్ అయిందంటే అతనికి. ఎలా అంటే ఒక దశలో ఒక ఆపరేషన్ సింధూరి నేపథ్యంలో ఖచ్చితంగా అతనికి ఏంటంటే బాగా ప్లస్ పాయింట్ అయిపోయింది. సో ఇట్లాంటి వాళ్ళు గెలిపిస్తే బాగుంటుంది అనే వైపు కూడా బాగా వచ్చేసింది. అట్లాగే ఆయన ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పూర్ కావచ్చు, హాస్టల్లో పెట్టేసారన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉండడం చెప్పడం కావచ్చు, వాళ్ళ మదరు ఫాదరు ఆ ఇన్నోసెన్స్ కావచ్చు, ఇతను కూడా అమాయకుడు మంచోడు నెమ్మదస్తుడు మర్యాదస్తుడు ఈ టైప్ అన్నీ కూడా కలిసి వచ్చినాయి. హోస్ట్ నుంచి బిగ్ బాస్ టీం నుంచి ఎంకరేజ్ రాలా, సపోర్ట్ రాలా. మిగతా వాళ్ళు కూడా ఒక రకంగా రమ్య మాదిరి కూడా మంచిగా చేశారు, బాబు నువ్వు చేస్తున్న తప్పులు ఇవన్నీ చెప్పబట్టే జాగ్రత్త పడ్డాడు. ఆ చేస్తున్న తప్పులు మళ్ళీ చేయకుండా. అట్లాగే ఆయన జర్నీలో మనీష్ మర్యాద కావచ్చు, దమ్ము శ్రీజ కావచ్చు, హోస్ట్ నుంచి ప్రాపర్ నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, ఫ్రెండ్స్ చెప్పాక మారిపోతున్నాడు అని చెప్పినా సరే వాళ్ళు చెప్పినవన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఆ చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అట్లాగే తన గెలుపు కోసం కన్నింగ్ స్ట్రాటజీలు వేయలే, తన గెలుపు కోసం వేసినా బాగుండేది. కొన్ని ప్లాన్స్ వేసాడు లాస్ట్ 2 వీక్స్. అది కూడా ఏంటి తనకంటే ఆవిడని గెలిపించడానికే వేసేవాడు, అది కూడా ఆవిడకే మైనస్ అయింది. ఆయన ఆ కళ్యాణ్ ఏమో ఆమె కోసం ఆమెను గెలిపించడం కోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆవిడ కనీసం రెస్పెక్ట్ ఇవ్వదే. ఆమె దగ్గర నుంచి అతనికి వచ్చే రెస్పెక్ట్ 0, బట్ ఆడియన్స్ నుంచి అందుకే అతనే చేసింది హీరో. ఆడియన్స్లో ఆ వైబ్ అయితే వచ్చేసింది, అట్లా చేసుకుంటూ పోయినారు. ఇంకోటి ఏంటంటే టాస్క్లన్నీ బాగా ఆడాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అట్లాగే దమ్ము శ్రీజర్ రీఎంట్రీ కోసం కూడా టాస్క్లు బాగా ఆడాడు. అట్లాగే ఆమెని 2 సార్లు అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసేటప్పుడు కూడా ఆవిడకి వచ్చిన పాజిటివిటీ కావచ్చు, సింపతి కావచ్చు ఇతని కోసం వచ్చింది. అట్లాగే అన్నిటికంటే తనూజ హ్యాటర్స్ ఆవిడ
ఎవరెవరినైతే టార్గెట్ చేసి నామినేట్ చేసి ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ అయిందో దమ్ము శ్రీజ కావచ్చు, దివ్యానికిత కావచ్చు, రమ్య కావచ్చు, ఆయేష కావచ్చు, వీళ్ళందరూ కూడా నామినేట్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల కూడా వాళ్ళందరూ కూడా తనూజకి ఎగ్నెస్ట్గా ఓటింగ్ ఎవరున్నారు కాంపిటీషన్ టైటిల్ రేస్లో కళ్యాణ్ కోసం సపోర్ట్ తీసుకోవడం కావచ్చు. ఆడియన్స్ నుంచి కూడా వైబ్ వచ్చింది. వీళ్ళందరితో గొడవలు అయ్యేటప్పుడు కూడా ఆవిడ ఎట్లా ఏంటి అనేది. వీటన్నిటికంటే ఇంకో మెయిన్ పాయింట్ కూడా ఏంటంటే మెయిన్ రీజన్ తెలుగు కన్నడ అనేది అండర్ కరెంట్గా వచ్చేసింది. ఎందుకంటే గత సీజన్ కన్నడ విన్నర్ గెలవడం వల్ల అరే కన్నడ బిగ్ బాస్ కూడా ఉంది కదా, ఈసారి కూడా మళ్ళీ కన్నడలో ఇక్కడ తెలుగులో అయితే ఇంకెందుకు ఇక్కడ పాన్ ఇండియా బిగ్ బాస్ అని పెట్టుకోవచ్చు కదా. తెలుగు బిగ్ బాస్ అనే కంటే ఎప్పుడూ చెబుతారు బాలాజీ గెలిచారని, ఇంకెందుకు తెలుగు బిగ్ బాస్ అని కోట్లాది తెలుగు ప్రజలు లేరా ఏంటి, తెలుగు వాళ్ళని సాదా సీదా వాళ్ళని తెచ్చేసి డమ్మీ బేసులు తెచ్చేసి పాపులర్గా ఉండే వాళ్ళని బాగా ఫేమ్ ఉండే వాళ్ళని సీరియల్ ఆర్టిస్టులు తెచ్చి పెడితే ఎట్లా అనేది కూడా వచ్చింది. సో మొత్తానికి ఏంటంటే తనుజ గెలవడం వల్ల ఒక సీరియల్ ఆర్టిస్టు ఎన్నోసార్లు గెలిచారు, అట్లాగే ఇప్పుడు గెలిచింది అనే వైబ్ వచ్చేది. బట్ ఆర్మీ మ్యాన్ మళ్ళీ వచ్చేటప్పుడు గెలిచేటప్పుడు లైఫ్లో ఒకేసారి వస్తుంది, అలాంటి బంపర్ ఆఫర్ వచ్చింది అనుకుని ఈ కామన్ మ్యాన్ కమ్ ఆర్మీ మ్యాన్కి అయితే జనం పట్టం కట్టారు, అందుకే అతనికైతే ట్రోఫీ వచ్చింది. మరి మీకేమనిపించింది ఓవరాల్ జర్నీపై లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే బెల్ బటన్ టచ్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వేసిన వెంటనే వీడియోలు నెక్స్ట్ చాలా వీడియోస్ చాలా కంటెంట్ మీద చేస్తా ఉంటే అవన్నీ మీకు వెంటనే రీచ్ అవుతాయి.